సన్బర్ విధంగా ఎండాకాలంలో విధంగా స్టార్ట్ చేసిన ఛానల్ ఖచ్చితంగా TV9 ఆ తర్వాత జెమిని మా టీవీ అంత పెద్ద ఛానల్ అయితే ఛానల్ పక్కా చెప్తున్నా కదా మంచి ఆ పొజిషన్ లోకి వెళ్తాయి. సినిమా గురించి చెప్తే బ్రో చెప్తున్నా కదా బ్రో వైన్ షాప్ లో దొరుకుతుంది మందు, సినిమాలో హీరోయిన్ పేరు విందు హిందూ ఇంకా జంపు చేయాలని ఉంది కానీ హైట్ ఎగరలే అవుతున్నా నిజంగా చెప్తున్నా బ్రో. హైదరాబాద్ లో ఫేమస్ గోల్కొండ హిట్ కొట్టాడన్న విజయ్ దేవరకొండ అంత బాగుంది మూవీ అయితే. హాట్ సమ్మర్ లో నిజంగా వెనీలా ఐస్ క్రీమ్ తినిపించినట్టుంది మృణాల్ ఠాకూర్ అయితే. బ్రో మీరు డే టైమ్ లో వెన్నెలని చూసిరా? నేను చూసిన మూవీలో సెకండ్ హాఫ్ లో వస్తాడు వెన్నెల కిషోర్, ఫుల్ కామెడీ చేస్తాడు నిజంగా. నెక్స్ట్ అంటే నెక్స్ట్ లెవెల్ ఉంది మూవీ అయితే. డైలాగ్స్ కూడా ఎంత బాగున్నాయి తెలుసా బ్రో. మధ్య తరగతి గెలికితే మధ్యాహ్నానికల్లా మట్టిలో కలిపేస్తాడు అట్లుంది మూవీ అయితే నిజంగా చెప్తున్నా. నెక్స్ట్ అంటే నెక్స్ట్ లెవెల్ మూవీ బ్రో. ఐరన్ ఉంచాలా ఏంటి, ఇలాంటి సినిమాలను తేవాలా ఏంటి అన్నట్టుంది సినిమా. ఇలాంటి సినిమా తీస్తాడని, ఇలాంటి మంచి సినిమా కోసం నేను ఈరోజు చూస్తానని అనుకోలేదు. మామూలుగా లేదు, నా దగ్గర లేదు కారు. ఎప్పుడే చూసాను ఫ్యామిలీ స్టార్ కోమా భయ్యా కోమా. నేను సినిమా చూసినాక ఏమన్నా సినిమా చూడమని నాకు చెప్పినావా? అరే ఆ పై కనిపిస్తే భయ్యా థ్యాంక్ యూ భయ్యా, ఇలాంటి సినిమా ఎప్పటివరకు చూడలేదని చెప్తా భయ్యా. అట్లుంది సినిమా. ఇలాంటి సినిమా కోసం ప్రతి ప్రేక్షకుడు వస్తాడు, సినిమాని చూస్తాడు, హిట్ అని చెప్తాడు. మన హైదరాబాద్ లో ఉంది గోల్కొండ, హిట్ కొట్టాలి భయ్యా విజయ్ దేవరకొండ. చూసేయాలి భయ్యా, సినిమా చూసేయాలి, టికెట్ బుక్ చేసుకోవాలి. మార్నింగ్ లేవాలని చేస్తాను బ్రష్. ఏమన్నా ఇరుగా తీసిండమ్మా విజయ్ దేవరకొండ ఫ్రెష్. సో మంచి స్టోరీ విషయంలో మాత్రం కొంచెం కేర్ఫుల్ గా ఉంటే మాత్రం చాలా బాగుంటుంది. అండ్ నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే విజయ్ దేవరకొండ యాటిట్యూడ్ అయితే మాత్రం డెఫినెట్ గా తగ్గించుకోవాలి. ఆ యాటిట్యూడ్ మెయింటైన్ చేస్తే భవిష్యత్ తరాల్లో థియేటర్లు కూడా దొరకవు విజయ్ దేవరకొండకి ఖచ్చితంగా. సినిమాలో కూడా భయ్యా లిప్ టు లిప్ కిస్లు, ఆ ఫ్యామిలీ స్టార్ అని చెప్పి లిప్ టు లిప్ కిస్లు అయింది. ఎందుకు లేవు లాస్ట్ ఎందుకు పడతాడు తెలియదు, మూతులు పడిన నాకు ఒకటి పెట్టాడంటే ఫోన్లో అనుకోవట్లేదు, పక్కన పట్టడానికి వచ్చింది కంటిన్యూస్ గా పెట్టడమే. ఫ్యామిలీ స్టార్ అని చెప్పి అంటే ఫ్యామిలీస్ వెళ్ళి ఇలా ముద్దులు పెట్టుకున్నానా, లేకపోతే ఇంకోటి మిడిల్ క్లాస్ వాళ్ళు ఎంత తప్పు చేసి ఎందుకు చూపించాడు నాకు అర్థం కాదు. మిడిల్ క్లాస్ వాళ్ళు ఒక అమ్మాయిని లవ్ చేస్తే అమ్మాయిని వాడు చెప్తారు, వాళ్ళతో పెట్రోల్ కొట్టించుకుంటారు అని చెప్పి చేపించడం అది నాకు నచ్చలేదు. సెకండ్ గీతా గోవింద్ సేమ్ కంటెంట్ తీసుకొచ్చారు, అదే డైరెక్టర్ గారు పరశురామ్ గారు. సార్ ఒక సినిమా హిట్ అయ్యింది అంటే ఆ సినిమా తర్వాత కొత్త సినిమా తీయండి, మళ్ళీ దాన్నే తీయొద్దు, తీసి లాగా పార్ట్ 1 పెట్టుకోండి. అంతేగాని ఫ్యామిలీ స్టార్ ని పెట్టేసి చిరంజీవి గారిని ఆన్లైన్ లో తీసుకొచ్చి ప్రమోషన్ అని చెప్పి ప్రమోషన్ చేసుకుని ప్రమోషన్కి వచ్చిన వాళ్ళు నీ అమ్మ ఆ అమ్మ అంటే అది కరెక్ట్ కాదు. ఈ యాటిట్యూడ్ తగ్గించుకుంటేనే కానీ భవిష్యత్ తరాల్లో మీ సినిమా హిట్ కాదు. డెఫినెట్ గా రేటింగ్ అలా ఈ సినిమా రేటింగ్ ఇచ్చి వేస్ట్ అన్న వేస్ట్. మాట్లాడుకున్నాం ఈ సినిమా చూసిన తర్వాత విజయ్ దేవరకొండ మాట్లాడుకుంటాం. అంత బాగుంది, అంత న్యాచురల్ గా చేశాడు. హీరోయిన్ గురించి మాట్లాడుకోవాలి. బాగురు సినిమాలో చిరంజీవి గారి ఎంట్రన్స్ ఆ కన్ను ఆ గ్లాస్ ఎలా అయితే సూపర్ గా ఉంటుందో ఈ హీరోయిన్ కూడా మృణాల్ ఠాకూర్ కూడా అంత బాగుంది. డైరెక్టర్ గారి గురించి చెప్పాలంటే మనం నార్మల్ గా జై శ్రీరామ్ అన్నప్పుడు మన ఆనందం ఏదో సంతోషంతో ఊగిలో ఉన్నట్టు మనం అంటాం. అలాగే పరశురామ్ గారికి కూడా జై పరశురామ్ అన్నారు. ఈ సినిమా చేసిన నాకు అలా అనిపించింది, అదే ఆనందం. ఆ ఫ్యామిలీని గుర్తు చేసింది. ఈ మొత్తం తగ్గిపోయింది, యాటిట్యూడ్ కాదు, అంత మేడం 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 అన్నట్టే. కానీ వైలెన్స్ సీక్వెన్స్ కూడా ఉన్నాయి, చాలా బాగున్నాయి. లాస్ట్ ఈ సినిమాలో హైలైట్స్ జగపతి బాబు గారు అలాగే ఫాదర్ రోల్ గా. సెకండ్ హాఫ్ లో కామెడీ అయితే మాత్రం చాలా బాగా వర్కౌట్ అయింది, సూపర్ గా ఉంది. లాస్ట్ ఇంకోటి అయితే మీ అందరికి చెప్తున్నా, మీరు సినిమా చూడండి అడిగేసి వాడు చెప్పిన టెలికాస్ట్ చేసేసి అమ్మాయిలో బాగాలేదని రాసేస్తే సినిమా సంకనాగిపోద్ది. అలా రాయకండి, బాగున్నారు బాగా రాయండి. ఆల్ ది బెస్ట్, బాబాయ్, థ్యాంక్ యూ. అట్మాస్ఫియర్ ఆ సర్కిల్ బాగా మీరు ఎంజాయ్ చేస్తారు, ఫ్యామిలీ కంపల్సరీ ఎంజాయ్ చేస్తారు. అంటే రొటీన్ గా అనిపించిన స్టోరీ కూడా దాన్ని తీసుకెళ్లే విధానం కొంచెం బాగా తీసుకెళ్ళడం అయ్యా. అది బాగుంది, మూవీ అయితే ఓవరాల్ బాగుంది. మళ్ళీ నాకైతే నచ్చింది. ఫ్యామిలీ బాగా ఎంజాయ్ చేస్తారు, ఫ్యామిలీ బాగా కరెక్ట్ అవుతుంది. ఆ డైలాగ్స్ కానీ ఒక బాధ్యతలు పెట్టి ఫ్యామిలీని ఎట్లా పోషిస్తాడు అది తీసుకెళ్లే విధానం దాన్ని బాగా తీసుకెళ్ళడం అయ్యా. బాగుంది మూవీ అయితే. ఒక ఇంటర్వల్ బ్యాక్ సీన్ ట్విస్ట్ ఉంటుంది,
ఆ ట్విస్ట్ మాత్రం బాగా ఎంజాయ్ చేస్తారు. ఆ లాస్ట్ లో కళ్యాణ్ వచ్చే సాంగ్ ఉంటుంది, ఆ సాంగ్ బాగా ట్రెండింగ్ అవుతుంది ఇన్స్టాగ్రామ్ లో. ఆ సాంగ్ మాత్రం బాగుంది భయ్య, ఆ సాంగ్ బాగా అందరికి నచ్చింది. సాంగ్ సినిమా మాత్రం ఓవరాల్ చూసుకుంటే ఆ ఫ్యామిలీ మాత్రం బాగా ఫ్యామిలీ మెంబర్స్ బాగా కనెక్ట్ అవుతుంది. మూవీ అయితే బాగా ఎంజాయ్ చేస్తారు. ఫ్యామిలీ అయితే కంపల్సరీ ఎంజాయ్ చేస్తారు. బాగుంది, కంపల్సరీ వెళ్ళి చూడండి. ఫ్యామిలీ మీరు బాగా ఎంజాయ్ చేస్తారు. ఐరన్ వంచాల డైలాగ్ ఉంటుంది, ఆ డైలాగ్ మాత్రం హైలైట్ భయ్య. ఐరన్ లో వంచాల దించాలన్నట్టుగా ఉన్నట్టు ఉంది సినిమా అయితే. బాగుంది భయ్య మూవీ. అంటే డైలాగ్స్ ఫైట్స్ మాత్రం మాస్ గా పెట్టాడు, ఫైట్స్ మాత్రం బాగా పెట్టాడు భయ్య. 3.5 ఇస్తాను. ఇంకా మన విజయ్ దేవరకొండ అన్న పెద్ద అనకొండనే పెట్టేసిండు. అసలు అన్న లైగర్ ఎఫెక్ట్ అయితే చాలా పడింది అన్న. నాకు చాలా బాధ అనిపిస్తుంది. మధ్యలో ఖుషి సినిమా వచ్చింది, అది కూడా నచ్చలేదా మీకు? అది బాగుందన్న, అది బాగుంది. ఈ సినిమాకి లైగర్ ఎఫెక్ట్ అన్న కాలు మీద కాలు వేసుకొని తిరిగేవాడన్న. ఈ రోజు పంచగట్టు చాలా బాధ అనిపిస్తుంది అన్న. అమెరికాలో పంచగట్టిచ్చాడు బాగాలేదు అన్న. నిజంగా అన్న ఆ సీరీ ఏమన్నా అందరితో ప్రేమ నేలని అమెరికాలోనే కట్టిస్తాడు. దాంతో పాటు ఆ ప్రాజెక్ట్ కూడా బాగుంది. ఎందుకంటే అమెరికాలో కూడా మన ఇండియన్స్ ఉన్నారు కదా, వాళ్ళు ఈయన కల్చర్ ఆ వాతావరణం ఉంటే ఎలా మారుతారు అనేది, మన సంప్రదాయాలు అనేది అది కూడా చాలా ఆ ప్రాజెక్ట్ అనేది నాకు బాగా నచ్చింది. ఏం నచ్చింది అంటే అదొకటి, ఫ్యామిలీ మొత్తం కలిసి ఉండాలా, ఫ్యామిలీ కోసం ఏమైనా చేస్తాం. బరువు బాధ్యత ఒక తమ్ముడు అన్ననే చూసుకోవాలని ఉంటుంది కదా, అలా కాకుండా తమ్ముడు కూడా అనేది బాగుంది. బట్ విజయ్ దేవరకొండ పర్ఫార్మెన్స్ అయితే చాలా బాగుంది.